అధ్యక్షులు తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ యొక్క అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరికీ ఈనాటి దయచేసి మనందరికి అలవాటు, అందరం కూడా కోళ్ళ ఫార్మ్స్ నడుపుతుంటాం కాబట్టి కోళ్ళు ఎప్పుడు చప్పుడు చేస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం కొంత నిమగ్నమైనట్టుగా నాకు అనిపిస్తున్నది. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినారు, తెలంగాణ వ్యాప్తంగా కొద్దిమంది ప్రతినిధులు వచ్చినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ మాజీ చైర్మన్ మిత్రులు సోదరులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రామ్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు, మా పెద్దలు సుధాకర్ గారు, సుబ్బరాజు గారు, అదేవిధంగా చక్రధరరావు గారు, ఆనంద్ గారు, సంజయ్ రెడ్డి గారు, వేదిక మొత్తానికి पोल्ट्री परिवार के और तरफ से तेलंगाना की मैं सबको जो भारत भर से आए हैं आप लोगों का सबका स्वागत करता हूं. मैं पोल्ट्री యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం. రెండు విషయాలు నేను ఎక్కువ సమయం తీసుకోను. చాలా సంతోషం, స్వయంగా నేను పోల్ట్రీ ఫార్మర్నే, రంగారెడ్డి గారు అదేవిధంగా నారాయణరెడ్డి గారు రాజకీయ పార్టీలు ఏదైనప్పటికీ కూడా కోడి నేర్పింది ఏంటంటే సొంతగా చేయితోటి పనిచేయటం, చేతనైన రోజులు మనం పనిచేయటం అనేటువంటిది మనకు నేర్పెట్టిన విద్య. దీనికి ఎంతో పెద్ద దాతృత్వంతో ఈ యొక్క భవన నిర్మాణానికి తోడ్పడినటువంటి దాతలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ చేసి నిర్మాణం చేసినట్టు ప్రతి ఇటుకలుగా కూడా అందరి యొక్క దాతృత్వం ఉన్నది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి ఒక హెచ్పి సమస్య ఉన్నది. దీని యొక్క దాదాపుగా లాసెస్ అవుతున్నది దాదాపుగా 11% ఉంది దేశవ్యాప్తంగా. భారత ప్రభుత్వం ఒక ఎవాల్యుయేషన్ చేసింది, 11% లాసెస్ ఆల్రెడీగా కూడా క్రాస్ అయిపోయింది. ఈరోజు ఎల్పి వ్యాక్సినేషన్, ఎందుకంటే భారత ప్రభుత్వం ఏదైతే 2-3 విషయాలు చెప్తుందో ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నిత్యంగా కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ప్రతినిత్యము, అదేవిధంగా వ్యాక్సినేషన్ యొక్క ప్రొడక్షన్స్, వాటి మేనేజ్మెంట్స్, మూవ్మెంట్స్ మొత్తం కూడా కొంత మానిటరింగ్లో నేను నా యొక్క పాత్ర కొంత ఉంటున్నది పార్టీ పరంగా. దీంట్లో మీతో షేర్ చేసేటంటే ఎల్పి వ్యాక్సినేషన్ ఆల్రెడీగా కూడా మరి లైసెన్సింగ్ వచ్చేసింది, దాన్ని వాడకంలోకి వచ్చింది. చాలా కంపెనీస్ వచ్చినాయి, కొన్ని కంపెనీస్ రాలేదు. బట్ మై రిక్వెస్ట్ టు ది ఫార్మర్స్ కంపెనీస్, ట్రై టు ప్రొడ్యూస్ ది వ్యాక్సిన్స్ హియర్ ఇట్ సెల్ఫ్, నాట్ టు गो फॉर दी इम्पोर्टेड. इम्पोर्ट करना जो है तो छोड़ दीजिए. थोड़ा यहाँ पर मैन्युफैक्चर करने के लिए थोड़ा दम लगाना पड़ेगा आप लोगों का. यस, मेक फॉर इंडिया, दिस इज नॉट ए स्लोगन, इट इज अ नेसेसिटी. अदरवाइज మనం చేసినట్టు మనకు 2020లో వచ్చినటువంటి ఒక ఏదైతే ఇబ్బంది ఉందో కరోనా సమయంలో, మన పిల్లలు తయారు చేసిన వ్యాక్సిన్ 24 సంవత్సరాల సంబంధించి ఒక పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్లో కుగ్రామంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఒక సైంటిస్ట్గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో ఒక టీం మెంబర్గా ఉండి దాన్ని ఎవాల్యుయేట్ చేసినాడు. చాలా సంతోషం ఇది. లేకపోతే ఈరోజు అమెరికా నుంచి వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపుగా ఇట్ హ్యావ్ బీన్ స్పెంట్ అబౌట్ 17,000 crores. 17,000 crores యొక్క వ్యాక్సిన్స్ భారతదేశంలో మొదటి విడత చేసడం కోసం కాస్ట్ అయ్యేది. కానీ ఈరోజు భారతదేశంలో హెచ్పి యొక్క వ్యాక్సిన్ యొక్క ఏదైతే ట్రయల్స్ ఉన్నాయో ప్రాథమికంగా స్టార్ట్ అయిపోయినాయి. మీకు కూడా తెలిసి ఉండొచ్చు, బహుశా మీకు అందరికీ కూడా అప్డేట్ ఉంటుంది. ఫార్మసీ కంపెనీ వాళ్ళు కూడా మరి ప్రతినిత్యం కూడా దాదాపుగా 16 ప్లేసెస్లో దీన్ని ప్రాథమిక ట్రయల్స్ స్టార్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా వరల్డ్ వైడ్గా దీన్ని రిలీజ్ చేసినట్టయితే అనేకమైనటువంటి ఒక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మరి ప్రతిసారిగా కూడా ప్రతి ప్రయత్నంలో భారత ప్రభుత్వం ముందుండేందుకు కోసం ప్రయత్నం చేస్తున్నది. ఆ రకంగా ఎవాల్యుయేషన్ యొక్క రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రేపు రాబోయే జనవరి 15 తర్వాత ఫస్ట్ ట్రయల్ కింద భారత ప్రభుత్వమే ఒక ఫామ్ని ట్రయల్ చేసేందుకోసము తెలంగాణ ఒక ప్రాంతము, అదేవిధంగా
తమిళనాడు ఒక ప్రాంతము, బెంగాల్, మాల్దా, ఈ 3 జిల్లాల్లో కూడా టేకప్ చేసే కోసము ప్రయత్నాలు ప్రారంభించింది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే భారత ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ప్రతి ఇయర్లో 365 డేస్లో 3 సార్లు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉన్నటువంటి జోన్స్ అన్నిటిగా కూడా నైట్ 9 నుంచి to 11 o'clock వరకు 2 hours అవైలబిలిటీ ఆఫ్ వెజిటేబుల్ ప్రోటీన్ ఇన్ ఇండియా, అవైలబిలిటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఇన్ ఇండియా, యానిమల్ ప్రోటీన్, ఇది అన్నింటిగా కూడా దాదాపుగా 2 hours, అంటే దాదాపు ప్రతి సంవత్సరంగా కూడా 6 అవర్స్ని మొత్తంగా కూడా సైంటిస్ట్ గ్రూప్స్ తోటి ఎన్ఐఎన్ కానీ అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్ తోటి కూర్చొని వారి యొక్క ఆఫీస్లో నైట్ 9 to 11 hours 2 hours దీన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని చేసిన తర్వాత రాబోయేటువంటి ఒక బడ్జెట్లో ఈ యొక్క కరోనా సమయం వల్ల అనేకమైన స్కీమ్స్ కానీ మరి ఫండమెంటల్గా ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా కొంత ఇబ్బంది కలిగింది. మన అందరం కూడా దాంట్లో అందరం బాధ్యులమే, అందరం కూడా బాధితులమే. కాబట్టి దీంట్లో ఏ రకంగా లేదు. రేపు రాబోయేటువంటి బడ్జెట్లో పెద్ద ఎత్తున లైవ్ స్టాక్ ఫస్ట్ ఏమో ఫిషరీస్కి ఇచ్చినారు. ఎందుకంటే ఫిషింగ్ మీద దేశవ్యాప్తంగా దాదాపుగా 9,57,00,000 మంది ప్రజలు దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఆల్ అలాంగ్ ది కోస్ట్. అదేవిధంగా లైవ్ స్టాక్లో, పోల్ట్రీ లైవ్ స్టాక్లో దాదాపుగా 9 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేల్స్ మెన్ నుంచి మొదలు పెడితే ఇవాళ ట్యాగ్ చేసే కోసంగా కూడా అనేకమైన ఉత్పత్తి చేసే కంపెనీస్ అన్నిటిగా కూడా చూసినట్టయితే దీని మీద ఆధారపడే అవకాశం ఉంది. రాబోయేటటువంటి 2047 అమృత్ భారత్ 2047 ఏది ఉందో అప్పటి వరకు కూడా ఈ 9 కోట్ల మందికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అదేవిధంగా కావలసిన ఆర్థిక సమానతను సమకూర్చడం కోసము భారత ప్రభుత్వము బ్యాంకింగ్ రంగానికి ఎక్కువ ఫెసిలిటీస్ కోసం ముఖ్యంగా ఎంఐ స్కీమ్ అవుతుందో, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అవుతుందో గత కొన్ని సంవత్సరాల నుంచిగా కూడా పెద్దగా ఇంప్లిమెంట్ కాలేదు. రాబోయే రోజుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్స్ దాన్ని ఎక్కువ భాగం ప్రోత్సహించడం కోసము అదేవిధంగా ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో దాని మీద కూడా పెద్ద ఎత్తున రేపు రాబోయేటువంటి బడ్జెట్ దాంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఈ 2-3 విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టుగా రైతులందరికీ కూడా మరి మల్లెడ్డి రంగారెడ్డి గారు ముఖ్యంగా పోల్ట్రీ రైతుగా, అదేవిధంగా మా సోదరులు నారాయణ రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో పనిచేసి అందరం కూడా చేతులతో పనిచేసినాం. దానం పోసినాము, చనిపోయిన కోళ్ళు తీసినాము, గుడ్లేరినాము. ఒక్కొక్క రోజు వర్కర్స్ రాకపోతే ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చింది. ఏంటంటే బీహార్ రాష్ట్రం నుంచి మనకు వర్కర్స్ వస్తున్నారు, బెంగాల్ నుంచి వస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, దయచేసి రేపు ఈ మధ్యలో నేను బెంగాల్ విధంగా అస్సాం అటు రాష్ట్రాలు పోయించినాను. చాలా పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి జరుగుతున్నది. రేపు రాబోయేటువంటి ఒక 3 years తర్వాత బయటి ప్రాంతాల నుంచి ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా గోరఖ్పూర్ ప్రాంతం నుంచి వర్కర్స్ రావడం అనేటువంటిది మొత్తం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. అదే ప్రకారంగా నార్త్ ఈస్ట్ ఇండియా మధ్య సీఎం గారితో కూడా శర్మ గారితో నేను కూర్చొని మాట్లాడాను గౌహతిలో. నార్త్ ఈస్ట్ ఇండియా గేట్వేగా ఈరోజు గౌహతి అయిపోయింది. గౌహతి నుంచి కూడా ఎక్స్పోర్టింగ్ అంటే 7 sister స్టేట్స్కి మార్కెట్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా దానికి భారత ప్రభుత్వం 2,500 crores ఆల్రెడీ అలాట్మెంట్ చేసింది. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అవుతుందో 7 sister స్టేట్స్కి కావలసినటువంటి రోడ్డు సదుపాయము, ట్రైన్ సదుపాయము, తర్వాత ఎయిర్పోర్ట్స్ కూడా వచ్చేసినాయి, స్మాల్ ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి బిజినెస్ పెంచుకోవడం కోసము ఆ రకంగా మరి ఈరోజు లభించిన దాంట్లో మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా చక్రధర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మరి అయితే మీరు టెక్నాలజీ అదేవిధంగా మెషినరీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దాన్ని ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రొడ్యూస్ చేసేదానికిను యూరోపియన్స్ నుంచి జర్మనీ నుంచి చేసేదానికి వ్యత్యాసం ఎంత ఉందో ఒకసారి ఎవాల్యుయేట్ చేసి భారత ప్రభుత్వానికి ఎలివేట్ చేసినట్టయితే తప్పనిసరిగా నేను కూర్చొని దాని మీద వర్కౌట్ చేసి ఆ రకంగా పోల్ట్రీ రంగాన్ని మొత్తం కూడా మరి అందుబాటు తీసుకొచ్చడం కోసం మా యొక్క ప్రయత్నం చేస్తే తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈరోజు ఆహ్వానించినటువంటి మరి ఫెడరేషన్ యొక్క అధ్యక్షులు అదేవిధంగా వారి యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.